జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపైన ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ దాడులను భరించలేని, తట్టుకోలేనటువంటి చాలా మంది హిందువులు కట్టుబట్టలతో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అటు మళ్ళీ ఈ అస్సాం రాష్ట్రానికి ఇటు వెళ్ళిపోతున్నారు అనమాట. దీంతో భారతీయ జనతా పార్టీ హిందువులకు అండగా నిలబడింది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ హైకోర్టు అయితే ఆశ్రయించింది. ఇక పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఒక తీర్పునిస్తా వెంటనే కేంద్ర బలగాలతో ఈ పశ్చిమ బెంగాల్లోని హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మన అమిత్ షా గారు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 8 కంపెనీల ఈ పారామిలిటరీ బలగాలను ఈ ముర్షిదాబాద్కి అయితే పంపించారు. అలాగే ప్రత్యేక విమానాల్లో ఈ కేంద్ర బలగాలను పంపడం ఇక్కడ గమనార్హం అనమాట. అంతేకాకుండా ముర్షిదాబాద్లో ఈ శాంతి భద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర బలగాలకు అమిత్ షా గారు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. అంతే, ఇక మన కేంద్ర బలగాలు ముర్షిదాబాద్లో రంగంలోకైతే దిగిపోయినాయి. అల్లర్లకు పాల్పడుతున్నటువంటి ఈ జిహాదీలను ఒక్కొక్కరిని కూడా ఎరగదీసి వంగనబెట్టి గుద్దుతారు. ఊరికే కూడా కాకుండా ఈ జిహాదీలను పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. అయితే కేంద్ర బలగాలు రాకముందు ఈ ముర్షిదాబాద్ నుంచి వందలాది మంది హిందువులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ మాల్దా అదే విధంగా అస్సాంకి అయితే వెళ్ళిపోయినారు. ఇక్కడ ప్రాంతాల నుంచి పడవల్లో ఈ భగీరథ నది మీదుగా పక్క జిల్లాలకైతే మనోళ్ళంతా కూడా వెళ్ళిపోయినారంట. అయితే కేంద్ర బలగాలు తరలి రావడంతో ముర్షిదాబాద్ లోని హిందువులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మీరు చూసారా, ఇక్కడ హైదరాబాద్ లో అంతకుముందు ఈ నవాబుల పాలన సాగుతున్నది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం ఈ హైదరాబాద్ సంస్థానానికి వస్తా ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా అయితే స్వాగతం పలికినారో, ఇప్పుడు కేంద్ర బలగాలు ఈ ముషీరాబాద్ జిల్లాలోకి పోతా ఉంటే పైనుంచి మన హిందువులంతా కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తా వాళ్ళకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. అంటే వీళ్ళంతా కూడా ఈ జాంబీలంతా కూడా మన వాళ్ళపైన ఏ విధంగా దాడులు చేసి ఉంటారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ జాంబీలంతా మన హిందువులపైన ఏ స్థాయిలో దాడులు చేసి ఉంటారో. ప్రస్తుతం ఈ ముర్షిదాబాద్లో శాంతి భద్రతలో అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితులు మాత్రం ఇంకా చాలా వరకు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో 10 కంపెనీల పారామిలిటరీ బలగాలను అయితే సిద్ధం చేసింది. ఏ మాత్రం జిహాదీలో ఓవర్ యాక్షన్ చేసినా తరిమి కొట్టడానికి కేంద్ర బలగాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. అది పరిస్థితి. మన దేశంలోనే మనకు రక్షణ లేకుండా పోయింది. అందుకు కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి ఓటేసి గెలిపించడం మూలంగానే ఈ పరిస్థితులన్నీ కూడా ఏర్పడినాయి. అదే గనక బీజేపీకి ఓటేసి ఉంటే ఈ పార్టీకి ఈ జిహాదీగాళ్ళకి అందరూ కూడా మోత మోగిపోయినాడు. ఇప్పుడు ఇందాక నేను ఒక న్యూస్లో చెప్పిన, మధ్యప్రదేశ్లో కూడా ఈ గుణాపట్నంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మనోళ్ళు శోభయాత్ర చేస్తా ఉంటే ఈ జాంబీగాళ్ళంతా వచ్చి రాళ్ళదాడులు చేశారు. ఏమినాయి, కుక్కలను కొట్టి మూల దోశారు. అదే విధంగా జరిగింది. ఆడు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే, కానీ ఆడుండేది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే మమతా భోగం, అదే మమతా బేగం. మరి ఆవిడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కానీ వీళ్ళకైతే సపోర్ట్ చేస్తుంది. ఆ బుద్ధి ఉండక్కర్లే ఓటేసేటప్పుడు ఇది ఎట్టా పనికి మాలింది, ఇది మనకు సపోర్ట్ చేయదు, దీనికి మనం ఓటేయకూడదు, దీనికి ఓటేసినామంటే మనం మరణ శాసనం రాసుకున్నట్టు అని చెప్పేసి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. కానీ లేకపోబట్టే ఇప్పుడు ఈ బాధలన్నీ కూడా పడాల్సి వస్తుంది. ప్రాణాలు అరిచేతలా పట్టుకొని అర్ధరాత్రిలో పారిపోవాల్సి వస్తుంది ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి. అవునా కాదా? ఏదేమైనా కానీ నేను అందుకే పదే చెప్పేది, మన దేశము మన ధర్మము వీటిని మనం కాపాడుకుంటే భవిష్యత్తు అనేది మన చేతల్లోనే ఉంటుంది. లేదంటే మన భవిష్యత్తుని తీసుకుపోయి ఇంకొకరి చేతల్లో పెట్టేట్టాను. కాబట్టి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే అదే మన భవిష్యత్తుని కాపాడుతుందని చెప్పేసి ఇప్పటికీ నేను 100 సార్లు చెప్పుంటా. ఎవరికన్నా అర్థమైందో లేదో. మిత్రులారా, నా బాధ ఏమన్నా మీకు అర్థం ఏంటి? ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.